హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎంత రుచికరమైన ఒంటికి చలువ చేసే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా తినాలనిపించే మజ్జిగ చారు లేదా కొందరు మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఈ రెసిపీని సింపుల్గా అండ్ కమ్మని టేస్ట్తో రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది. అన్నింటిని కూడా విజిట్ చేయొచ్చు. ఇక ప్రిపరేషన్ చూద్దాం, వచ్చేసేయండి. సింపుల్గా ఫస్ట్ ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. ఇందులోకి 1/2 లీటర్ పెరుగును అయితే యాడ్ చేస్తున్నాను. ఓసారి మిక్స్ పట్టామంటే పెరుగు గడ్డలుగా లేకుండా జ్యూసీగా రెడీ అవుతుంది. చూడండి, ఇలా మిక్స్ పట్టిన పెరుగును మరొక బౌల్లోకి యాడ్ చేసి రెడీగా ఉంచుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెడదాం. ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 5 ఎండుమిర్చిని తప్పనిసరిగా తుంచి యాడ్ చేయాలి. అండ్ 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కను కచ్చా పచ్చగా దంచి యాడ్ చేయాలండి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేపాలి. మరీ ఎక్కువగా వేపితే మజ్జిగ చారు టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏ మాత్రం మాడనివ్వకుండా ఫ్రై చేయాలండి. ఇలా దోరగా వేపిన పోపులోకి 4 వెల్లుల్లిపాయలను దంచి యాడ్ చేద్దాము. అండ్ అలాగే 2 రెమ్మల పచ్చి కరివేపాకును యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. ఈ మజ్జిగ పులుసులోకి పసుపు ఎక్కువగా యాడ్ చేయొద్దండి. పసుపు కొద్దిగా ఎక్కువైనా మజ్జిగ చారు టేస్ట్ పసుపు ఫ్లేవర్ వస్తుంది కనుక కలర్ రావాలని ఏమాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా అన్ని పోపు దినుసులను దోరగా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందు మిక్స్ పట్టి ఉంచుకున్న పెరుగుని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకుందాం. మీకు కొద్దిగా పలుచగా కావాలంటే 1 కప్ వాటర్ని అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలానైనా సూపర్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన మజ్జిగ పులుసు రెడీ. లంచ్ బాక్స్లోకి అయినా లేదా చద్దన్నంలోకి అయినా ఈ మజ్జిగ పులుసును కలుపుకొని పక్కన ఆవకాయ పికిల్ విత్ పచ్చి ఆనియన్ ముక్కలతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చూసారుగా ఫ్రెండ్స్, నా రెసిపీస్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.